నిజానికి అదే ముఖ్యం కదా. కాకా ఎందుకు చేస్తారు పని? మిమ్మల్ని ఈ పని చెయ్యొద్దని చెప్పాను కదా. మీకు తెలుసా ఈ షో పీస్ ఎంత ఖరీదైందో? పోయినసారి చేతులు వణకడం వల్ల మీరు 3 ఖరీదైన వస్తువులు పగలగొట్టారు. మీదే ఉంది, విరొక్కటి వెళ్ళిపోతారు. తిట్లు నేను తినాలి. మీరు మరో పని చూసుకోండి, వెళ్ళండి. సంతోషి, పద, నీకు కిచెను ఇంకా బంగ్లా చూపిస్తాను, రా. అలాగే. పుష్ప గారు, ఆమెవరు? ఆవిడ మా దేవత శాంతిమాత, మా పూజ గది. మా ఇంట్లో ఇంకే దేవుణ్ణి నమ్మరు. ఈమెనే మా దేవత శాంతిమాత. సంతోషి, గుర్తుంచుకో, ఏ గదిలోకి వెళ్ళినా తలుపు తట్టి వెళ్ళు. అలాగే నీకే పని ఉన్నా ముందు నన్ను అడిగి తెలుసుకో. ఆ పేరున్న బోర్డు ఇంటి లోపలుందేంటి? అది బయట ఉండాలి కదా. చూడు, ఈ బంగ్లాయే మొత్తం మేడంకి రూము. దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఏంటి నష్టం? సరే చూడు, ముందు మేడం గారి గది నుండి, తర్వాత ఉజ్వల్ బాబు గదిలోంచి కప్పులు ప్లేట్లు తీసుకునిరా, సరేనా? ఎవరు? మేడం, పుష్ప. కొత్త వంట మనిషి వచ్చింది. కామెంట్. నేను చెప్పింది ఫైనల్ అంతే. అందుకే ఒకసారి చెప్పగానే పని అయిపోవాలి. మ్యామ్, ఏంటి, ఏం చేస్తున్నావు? ఏమో, బహుశా జ్వరం వస్తుందనుకుంటా. బాగా చలిగా. మ్యామ్, ఏంటి, ఏం చేస్తున్నావు? ఏమో, బహుశా జ్వరం వస్తుందనుకుంటా. బాగా చలిగా ఉంది. ఇది జ్వరం వల్ల వచ్చే చలి కాదు, ఏసీ ఆన్లో ఉంది. ఇప్పుడు ఇది అలవాటు చేసుకో. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్ కావాలి. మా అబ్బాయి తన జీవితంలో మొదటిసారిగా కార్ గిఫ్ట్ కావాలని అడిగాడు. రెట్టింపైన 3 రెట్లైనా ఎంతైనా సరే కొనేయండి. ఏంటిది ప్రతాప్ సార్ అంటారు? నేను చెప్పాను కదా, నేను చెప్పేదే ఫైనల్ అంతే. నాకు ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 30 minutesలో కన్ఫర్మ్ చేయండి. ఇట్స్ మై ఆర్డర్. స్టాప్. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మొదటి రోజే పరువు పోయింది. చూడబోతే పెదనాన్న ఉద్యోగం నా వల్ల పోయేలా ఉంది. చూడండి, నన్ను క్షమించండి. నాకు దయచేసి ఇంకో అవకాశం ఇవ్వండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు నేను చేయను. సరే, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నీ పని నువ్వు చూసుకో. క్షమించానులే. చాలా ధన్యవాదాలండి. ఇక మీదట ఇలాంటి పొరపాట్లు చేయకుండా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను నేను. ఏంటి నువ్వు చేసింది? ఇలాంటి పని వాళ్ళని క్షమించి నువ్వు వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఆ అమ్మాయిని తిట్టడం మానేసి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పుండాలి. లేకపోతే ఎంత అనర్థం జరుగుండే తెలుసా? కప్పులో తేలుంది. తేలా? ఇక్కడ? అంటే ఆ అమ్మాయి నా ప్రాణం కాపాడిందా? ఓరి భగవంతుడా, ఈ ఇంట్లో ఎప్పుడు ఏదో వింత జరుగుతూనే ఉంటుంది. నమ్ముతున్నారుగా నా మాటని? ఇంకెప్పుడు నా పాలసీల్ని ఎగతాళి చేయొద్దు, ఓకే? నిజం చెప్పాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడే నా పాలసీస్ పనికొస్తాయి. అంటే మీకు కూడా ఒక పాలసీ తీస్తాను. అంటే నువ్వు నా చావు కోసం ఎదురు చూస్తున్నావా? శుభం పలకండి శ్రీవారు. మీ మీటింగ్ మీద ఫోకస్ చేయండి. త్వరగా వెళ్ళాలన్నారు కదా. ఓ, నేను ఈ తేలు పాలసీల మాటల్లో పడి నేను లేట్ అయిపోయాను. ఎనీవే, నేను చేంజ్ చేసుకుని వస్తాను. జస్ట్ క్లీన్ దిస్ మెస్ యార్.
గుడ్డుకిస్తాను. ఏ మాధవి, ఇలా చూడు. తస్సదియ్యా, ఎప్పుడు చూసినా ఈ ముసల్ది వెనకాల నుంచి పిలిచి పని పాడు చేస్తూ ఉంటుంది. ఏంటి? సంతోషి ఎక్కడికి వెళ్ళింది? దాన్ని ఎక్కడికి పంపించారు? అయ్యో అత్తయ్యా, నాకేం తెలుసు సంతోష్ ఎక్కడికి వెళ్ళిందో. అక్కని అడగండి, వాళ్ళ పని మీదే తను ఎక్కడికో పంపించింది. దమయంతి, ఈ ముసల్ది ఇక్కడికెందుకు ఊడిపడింది? ఈవిడిప్పుడు 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. దీన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక ఎత్తు వేయాలి. ఇంతకీ సంతోషి ఏది? అత్తమ్మా, అంటే నాకు సంతోషం మీద ఆ మాత్రం హక్కు లేదా? నా సొంత పని మీద బయటికి పంపించడానికి? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అది ఎక్కడా కనిపించలేదు, అందుకే అడిగాను. ఏ పని మీద పంపావు? అత్తమ్మా, ప్రతి పని మిమ్మల్ని అడిగి మీతో చెప్పి చేయించుకోవాలా ఏంటి? వచ్చేస్తుందిలేండి. తన గురించి మీరు ఎందుకంత దిగులు పడతారు? నాకు చాలా పనుంది అత్తయ్య. అయ్యో, ఇది ఇలా మాట్లాడుతుందేంటి? సంతోష్ ఎక్కడికి వెళ్ళుంటుంది? సంతోషి, నీకు పని మీద శ్రద్ధ ఉండటం లేదేంటి? ఈరోజు నీ ఉద్యోగం పోయుండేది. నిజానికి అపూర్వ మ్యామ్ మనసు చాలా మంచిది. లేదంటే నీకు మొదటి రోజే చివరి రోజు అయ్యేది. ఇక మీదట సరిగ్గా పనిచేస్తాను పుష్పగారు. నేను ఇక్కడికి మంచి పేరు తెచ్చుకోవటానికి వచ్చాను, ఉద్యోగం పోగొట్టుకోవటానికి కాదు. అది సరే, ముందు పని సరిగ్గా చేసి చూడు. ప్రమోషన్లు అవి ఉత్తగనే రావమ్మా. అందుకే కళల్లో విహరించడం మానేసి పని మీద శ్రద్ధ ధ్యాస పెట్టు. అర్థమైందా? అలాగే. సరే సరే, ఫటాఫట్ వంట పని మొదలుపెట్టు. నీ దగ్గర గంటంబావు మాత్రమే ఉంది. ఇప్పుడు 12 అయింది. సరిగ్గా 1:15కి ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి టేబుల్ దగ్గరకు వస్తారు. అలాగే ఇప్పుడు నువ్వు అమృత్సర్ కోఫ్తా, పాలక్ పనీర్, అలాగే దాల్ ఫ్రై చేయాలి. సో ఫటాఫట్ పని మొదలుపెట్టు. ఇక లంచ్ ఎంత మధురంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ లొట్టలేస్తూ ఉండిపోవాలి. అదైతే నేను చేస్తానులేండి, తుర్రుమని. అమ్మా, నేను సాయం చేస్తానులే. ఏది ఆ కాయగూరలే లేవు? ధన్యవాదాలు. అమ్మా, అంటే నీ పేరు సంతోషేనా? అమ్మా, ఏ ఊరు నీది? బారాపంక్తి. అలాగా, అమ్మా నాన్నతో ఉంటావా? అమ్మా నాన్న లేరు. పెద్దమ్మ, పెదనాన్న, పిన్ని, బాబాయ్ ఉన్నారు. హ్మ్. మీరిక్కడ హ్మ్? ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు నేను ఎప్పుడూ లెక్క పెట్టలేదు. సంతోషి, నేను చెప్పాను కదా ఎవరితోనూ మాట్లాడొద్దని. భోజనం లేటు కాకూడదు. మీరు నిశ్చింతగా ఉండండి పుష్పగారు, భోజనం లేట్ అవ్వదు. నోవే, ఈరోజు ఏ వంక కుదరదు. మీరు మాతో పాటు లంచ్ చేస్తున్నారు. మా కులదేవత శాంతిమాత కృప వల్ల ఆమె ప్రవచనాల్లో కలిసాం మనం. అందుకని ఆ మాత్రం హక్కుంటుందనుకుంటున్నా. సో ప్లీజ్, ఐ ఇన్సిస్ట్. మేం లంచ్కి మీకోసం వెయిట్ చేస్తుంటాం. అలాగే చూడండి, విత్ ఫ్యామిలీ రండి. ఓకే? కొన్ని గంటల క్రితమే కలిశాం, కానీ ఆమె కళ్ళల్లో నాకు చాలా నిజాయితీ కనిపించింది, నమ్మకం కనిపించింది. కాకా, మీరు ఇంతకుముందే పిల్లని కలిశారు, ఇంతలోనే సినిమా డైలాగులు చెప్పేస్తున్నారు. తను తిరిగి రాదు.